హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో ఆ క్వశ్చన్ ఏంటి? PbNO3 ట్వైస్ గివ్స్ రైస్ టు PbO ప్లస్ NO2 ప్లస్ O2. సో ఎప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏవైతే యాటమ్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. అండ్ అలాగే ఆ యాటమ్స్ యొక్క లెఫ్ట్ సైడ్ కౌంట్ ఎంత ఉంది, అండ్ అలాగే ఆ యాటమ్స్ యొక్క రైట్ సైడ్ కౌంట్ ఎలా ఉంది అవన్నీ రాసుకోవాలి. సో ఫస్ట్ PB తీసుకుందాం. PB లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. రైట్ సైడ్ ఒకటి ఉంది. సో PB బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ నైట్రోజన్ లెఫ్ట్ సైడ్ కౌంట్ ఎంత? 2 అండ్ రైట్ సైడ్ కౌంట్ 1, బ్యాలెన్స్ కాలేదు. నెక్స్ట్ ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్ కౌంట్ 3 × 2 6 అండ్ అలాగే రైట్ సైడ్ కౌంట్ మొత్తం అన్నీ కలిపితే ఆటమ్స్ అన్నీ కలిపితే 5. అంటే ఇక్కడ మనకి బ్యాలెన్స్ కానీ ఆటమ్స్ ఏంటి? నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఈ నైట్రోజన్స్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది. అంటే రైట్ సైడ్ 1 ఉన్న చోట మనం 2 తేవాలి. సో రైట్ సైడ్ N ఎక్కడుంది? NO2 దగ్గర ఉంది. అంటే ఆ NO2 దగ్గర 2 పెడితే అప్పుడు 1 × 2 ఏమవుతుంది? 2. అంటే నైట్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. అప్పుడు ఆక్సిజన్స్ ఎన్ని అయ్యాయి? 7 అయ్యాయి. అంటే ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఎందుకు? లెఫ్ట్ సైడ్ 6 ఉన్నాయి, రైట్ సైడ్ 7 ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ కాలేదు. అంటే లెఫ్ట్ సైడ్ని ఇంక్రీజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ చేయాలంటే మొత్తం PbNO3 ట్వైస్ని మొత్తం ఇంక్రీజ్ చేయాలి. సో దానికి మనం × 2తో చేద్దాం. × 2తో చేస్తే PB మారిపోతుంది, నైట్రోజన్ మారిపోతుంది, అలాగే O కూడా మారిపోతుంది. అంటే PB ఎంతకు మారుతుంది? 1 × 2 2కి మారుతుంది. నైట్రోజన్ 2 × 2 4కి మారుతుంది. ఆక్సిజన్ 6 × 2 12కి మారుతుంది. లెఫ్ట్ సైడ్ కౌంట్ అంతా ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కౌంట్ రైట్ సైడ్ కౌంట్తో ఈక్వల్ అవుతుందో లేదో చూసి ఈక్వల్ అవ్వకపోతే బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ PBతో స్టార్ట్ చేద్దాం. PB అనేది 2 ఉంది, కానీ రైట్ సైడ్ కౌంట్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే మనం దాన్ని ఎంతకి ఇంక్రీజ్ చేయాలి? 2కి ఇంక్రీజ్ చేయాలి. అంటే రైట్ సైడ్ PbO ఎక్కడుందో అక్కడ × 2తో మల్టిప్లై చేస్తావు. అప్పుడు 1 × 2 2 అవుతుంది. అంటే PB అనేది బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ నైట్రోజన్ లెఫ్ట్ సైడ్ కౌంట్ ఎంత ఉంది? 4 ఉంది, కానీ రైట్ సైడ్ కౌంట్ 2 ఉంది. అంటే దానికి ఎంతకి ఇంక్రీజ్ చేయాలి? 4కి ఇంక్రీజ్ చేయాలి. సో × 4తో మల్టిప్లై చేద్దాం రైట్ సైడ్ని. అప్పుడు ఏమవుతుంది? నైట్రోజన్ 4 అయిపోతుంది. 4 అవడం వల్ల ఆక్సిజన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి ఇక్కడ 8కి. ఇప్పుడు ఫైనల్లీ ఆక్సిజన్స్ చూద్దాం. ఇక్కడ 12 ఉన్నాయి. ఇప్పుడు వరకు బ్యాలెన్స్ చేసిన ఆక్సిజన్స్ అన్నీ ఈక్వల్ అవుతున్నాయో లేదో చూద్దాం రైట్ సైడ్లో. సో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ప్లస్ NO2లో ఉన్న 8 ఆక్సిజన్స్ అంటే 12 ప్లస్ ఇంకా O2లో ఉన్న 2 ఆక్సిజన్స్ మొత్తం 12. అంటే మొత్తం ఆక్సిజన్స్ కూడా 12 వచ్చాయి. అంటే అన్ని ఆటమ్స్ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చింది? 2PbNO3 ట్వైస్ గివ్స్ రైస్ టు 2PbO ప్లస్ 4NO2 ప్లస్ O2. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పెద్ద మాస్టారు మల్లాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.